నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన మేయర్. రేపు జిల్లాకు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ రాక సాత్విక్కు విద్యార్థుల ఘన నివాళి. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. అభివృద్ధి పనుల నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను, కాంట్రాక్టర్లను రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి ఆదేశించారు. 4వ డివిజన్ గంగానగర్లో లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయం వద్ద డిఎంఎఫ్టి నిధులు 50 లక్షల రూపాయల వ్యయంతో ప్రతిపాదించిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను స్థానిక కార్పొరేటర్ కంకనాల మోనిక రాజ్తో కలిసి కొబ్బరికాయ కొట్టి మేయర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ రోడ్డు లేక వర్షాకాలంలో తమ లారీలు బురదలో కూరుకుపోతున్నాయని లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మెమోరాండం సమర్పించిన వెంటనే ఎమ్మెల్యే స్పందించి నిధులు మంజూరు చేయించి పనులు ప్రారంభించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారన్నారు. ఎమ్మెల్యే చొరవతో మంజూరైన సుమారు 70 కోట్ల రూపాయల రోడ్లు, కాలువల నిర్మాణ పనులు ప్రతిపాదించామని రాబోయే 2 నెలల్లో పూర్తి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నట్లుగా తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో తమ ప్రభుత్వం ముందుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఏఈ మీర్, లారీ అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు ఉన్నారు. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. అంతర్గాం మండలం లింగాపూర్ మోడల్ స్కూల్లో ప్రమాదవశాత్తు మృతి చెందిన ఎంచర్ల సాత్విక్కు ఏఐఎస్ఎఫ్ ఎన్ఎస్సిఏ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో ఘనంగా నివాళులను అర్పించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణికుంట ప్రీతం, ఎన్ఎస్సిఏ రాష్ట్ర కార్యదర్శి బైరిమల్ల దుర్గా ప్రసాద్లు మాట్లాడారు. ఎంచర్ల సాత్విక్కు ఘన నివాళులు అర్పించడం జరిగిందని వారన్నారు. ఈ కార్యక్రమంలో D5FI జిల్లా కార్యదర్శి కుంటు సాగర్, నాయకులు సురేష్, దనాల మహేష్, సురేష్ తదితరులు ఉన్నారు. అంతర్గాం మండల్ లింగాపూర్ మోడల్ స్కూల్లో సాత్విక్ అనే విద్యార్థి ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది. ఈ రోజు పీఈటీ ప్రిన్సిపల్ నిర్లక్ష్యం వల్లే ఆయన చనిపోయిందని చెప్పి మనకు కళ్ళ కట్టినట్టుగా కనబడతా ఉంది. ఈ రోజు పీఈటీ ప్రిన్సిపల్ నిర్లక్ష్యం వల్ల ఒక కడుపు కోత మనము ఎవరు తీరుస్తారని చెప్పి కూడా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. వారిని మొన్న ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్సిఐ విద్యార్థి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలుపగా వారికి బాధిత కుటుంబానికి న్యాయం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజు 20 లక్షల ఎక్స్గ్రేషియా ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని చెప్పి డిమాండ్లతో నిరసన తెలిస్తే అక్కడికి మన పెద్దపల్లి ఆర్డీఓ గారు వచ్చి మీడియా ముందు మేము మీ డిమాండ్లను మేము పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇవ్వగా నిరసనను మేము క్లోజ్ చేయడం జరిగింది. ప్రత్యేక చొరవ తీసుకున్నటువంటి రామగుండం ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఇక్కడికి ఈ రోజు ఒక కడుపును మనం ఎవరు తీర్చగలరని చెప్పి కూడా మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాము. ఇప్పుడు స్కూలుకు పంపించాలంటే తల్లిదండ్రులు కూడా భయాందోళనకు గురయ్యే పరిస్థితి ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. విద్యాలయాలు
విద్యకు నిలయాలుగా ఉండాలి కానీ విషద ఘటనలకు వేదిక కావద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జోహార్ సాత్విక్, జోహార్ సాత్విక్, జోహార్ సాత్విక్, జోహార్ సాత్విక్. పెద్దపల్లి జిల్లా కేంద్రానికి రేపు ఉదయం 10 గంటలకు ఎస్సీ ఎస్టీ ప్రజల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, సభ్యులు కొంకటి లక్ష్మీనారాయణ, రేణికుంట్ల ప్రవీణ్, నీలాదేవి, రాంబాబు నాయకులు వస్తూ ఉన్నారని పెద్దపల్లి జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు కవ్వంపల్లి సతీష్, దావు రమేష్ తెలిపారు. గోదావరికన్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ అయిన బక్కి వెంకటయ్య గారు, అలాగే తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులైన కుంకటి లచ్చన్న గారు, ప్రవీణ్ అన్న గారు, నీలాదేవి గారు, రాంబాబు నాయక్ గారు విచ్చేస్తున్నారు. వారికి పెద్దపల్లి జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ పక్షాన, పెద్దపల్లి జిల్లా దళిత గిరిజన ప్రజల పక్షాన స్వాగతం పలుకుతూ, వారికి మేము ముందుగా తెలియజేసుకుంది ఏంటంటే, పెద్దపల్లి జిల్లాలో అనేకమైన సమస్యలు ఉన్నాయి. దళితులు అనేక రకాలుగా అన్యాయాలను ఎదుర్కొంటున్నారు. ఈ జిల్లా వ్యాప్తంగా దళితులు, ఎస్సీ ఎస్టీలు ఎదుర్కొంటున్న సమస్యల పైన మాకు అవగాహన ఉంది. ఆ సమస్యలన్నీ కూడా వారి దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. వారితో పాటు జిల్లా కలెక్టర్ గారు కూడా ఆ సమావేశాలు ఉంటారు. కలెక్టర్ గారు కూడా మేము విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాల్లో ఈ సమస్యలపై మేము విన్నవించుకోవడం జరిగింది. కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయి, కొన్ని సమస్యలు పరిష్కారం కాలేదు. ఆ పరిష్కారం కాని సమస్యలు కూడా పూర్తి స్థాయిలో పరిష్కారం చేసే విధంగా కృషి చేయాల్సిన బాధ్యత కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ కమిటీ మానిటరింగ్ కమిటీ సభ్యులుగా మా పైన ఉన్నది అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మేము ఇక్కడ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులకు బాధితులై వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసుకొని అనేక రకాలుగా మాకు అన్యాయం జరిగిందని చెప్పి పోరాటం చేస్తున్న వారికి ప్రభుత్వం ద్వారా వచ్చే నష్టపరిహారం అని పరిహారం కూడా ఇంతవరకు అందడం లేదు. జిల్లా వ్యాప్తంగా ఓన్లీ పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగానే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ బాధితులకు రావాల్సిన డబ్బులు 70 లక్షలకు పైచీలకు డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులను కూడా మంజూరు చేసి త్వరితగతిన వారికి అందజేయాలని చెప్పి జిల్లా గౌరవ కలెక్టర్ గారు కూడా మేము కోరడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఆ సమస్యలు అట్లే ఉన్నాయి. ఆ డబ్బులు విడుదల కాలేదు. వారికి నష్టపరిహారం కూడా వారికి అందలేదని తెలియజేస్తున్నాం. అలాగే పేడపల్లి ప్రాంతంలో ఎస్సీలపై గుడిలోకి రానివద్దంటూ అనేక గౌడ సోదరులు వారిని నిర్బంధించే ప్రయత్నం చేశారు, వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అట్టి సమస్యపై డీసీపీ గారు, ఏసీపీలు కూడా అందరూ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. వారిపైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. కానీ వారిపైన పూర్తి స్థాయిలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయలేకపోయారు. అట్టి సమస్య పైన కూడా పెద్దపల్లి జిల్లా ఏసీపీ గజి కృష్ణ గారిని కూడా మేము వాటి సమస్యలు సీరియస్ గా తీసుకోవాలి, దళితులకు న్యాయం చేయాలని చెప్పి మేము కోరడం జరిగింది. వారు నామమాత్రంగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఎంక్వైరీ చేసి వారిపైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడంలో పూర్తి స్థాయిలో పెట్టలేకపోయారు, విఫలమయ్యారని చెప్పి మేము విజిలెన్స్ కమిటీ ద్వారా తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ గురుకుల కళాశాలనే కానివ్వండి, మోడల్ స్కూల్నే కానివ్వండి, అనేక సమస్యలతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వ పరంగా ఆ సమస్యలు పరిష్కారం కావాలని చెప్పి మేము కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది. ఈరోజు ఇందిరామ ఇల్లులు ప్రభుత్వం ద్వారా ఇస్తున్నారు, చాలా సంతోషం. నిరుపేద కుటుంబాలకు ఇందిరామ ఇల్లులు వస్తున్నాయంటే మేము చాలా సంతోషిస్తాం. కానీ అర్హులైన వారికి అందరికీ కూడా ఇందిరామ ఇల్లులు వచ్చే విధంగా చూడాలి. అర్హులుగా ఉండి వారు ఇందిరామ ఇల్లులు రాక దళితులు కానివ్వండి, గిరిజనులే కానివ్వండి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నారు. వారికి ఎటువంటి ఉద్యోగాలు లేకపోయినా L3లో వాళ్ళను వారి పేరును నమోదించి L1కు రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం కూడా జీవో తీసుకొచ్చి L3 నుంచి L1కు తీసుకురావాలని చెప్పి గౌరవ రామగుండం అడిషనల్ కలెక్టర్ అయినా కమిషనర్ అయినా అరుణశ్రీ మేడం గారు కూడా తెలియజేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఆ సమస్య అట్లనే ఉన్నది. L3లో ఉన్న ప్రజలందరినీ కూడా, దళిత ప్రజలందరినీ కూడా L1కు అర్హులైన వారందరినీ కూడా L1కు తీసుకొచ్చి వారికి ఇందిరామ ఇల్లులు వచ్చే విధంగా చూడాలని చెప్పి ఆశిస్తున్నాం. ఇట్టి సమస్యలన్నీ కూడా గౌరవ ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్తాం. అలాగే ఇక్కడికి మా ఎస్సీ కమిషన్ పెద్ద దిక్కు అయిన రాష్ట్ర ఎస్సీ కమిషన్ రేపు వస్తుంది. మా దళిత ప్రజలకే కానివ్వండి, గిరిజన ప్రజలకే కానివ్వండి, ఉపాధ్యాయులకే కానివ్వండి, ఎవరికైనా కానివ్వండి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఈ ప్రాంత పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా అనేక సమస్యలు ఉన్నాయి. మా దృష్టికి వచ్చిన సమస్యలు మేము మాట్లాడుతూ ఉంటాం. మా దృష్టికి రాని సమస్యలను కూడా మా సోదరులు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం సోదరులే కానివ్వండి, దళిత సంఘాల సోదరులే కానివ్వండి, ఎంఆర్పిఎస్ నాయకులే కానివ్వండి, మాలమా నాయకులే కానివ్వండి, దళిత సంఘాలకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ సోదరులందరూ కూడా
రేపు సమావేశానికి విచ్చేసి ఆ సమావేశంలో దళిత సమస్యలు, గిరిజన సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా వారి దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించాలిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ఎస్సీకి సంబంధించిన వ్యక్తులు కంపల్సరిగా మీకున్న సమస్యలని మా దృష్టికి తీసుకొచ్చినా పర్వాలేదు, నేరుగా కలెక్టర్ దగ్గర జరిగే మీటింగ్కి హాజరైనా పర్వాలేదని ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ తరఫున మీ అందరికీ తెలియజేస్తున్నాం. ముఖ్యంగా కలెక్టర్ గారు చాలా సానుకూలంగా ఉన్నారు ఎస్సీ కమిషన్ పైన, అదే విజిలెన్స్ కమిటీ పైన. పెద్దపల్లి జిల్లాలో గోదావరిఖని పట్టణంలో నిరుద్యోగ యువత ఎక్కువగా ఉంది. మీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఒక 10 మంది కలిసి ఒక గ్రూప్ ఆఫ్ టీమ్గా అయ్యి మీరు మాకు ఏదైనా ఇండస్ట్రీ గురించి రిప్రజెంట్ చేస్తే నేను మీకు ల్యాండ్ ఇవ్వడానికి కానీ ఎంకరేజ్ చేయడానికి రెడీగా ఉన్నా, సిద్ధంగా ఉన్నానని గౌరవ కలెక్టర్ గారు గత మీటింగ్లో చెప్పడం జరిగినది. దయచేసి గోదావరిఖనిలో ఉన్న యువత ముఖ్యంగా దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి, దానికి మా సహాయ సహకారాలు ఉంటాయి. అదేవిధంగా సింగరేణి ప్రాంతంలో ఉన్న ఎఫ్సీ అయితేనేమి, ఎన్టీపీసీ అయితేనేమి, సింగరేణి అయితేనేమి, మిగతా మినీ ఇండస్ట్రీలు అయితేనేమి ఎక్కడ కూడా ఎస్సీలకు సంబంధించిన వేతనాలు సరిగా లేవు, వాళ్ళ బాగోగులు సరిగా లేవు, చేసే ప్రతి ఒక్క పని కూడా కింది స్థాయి పనిలో ఉంది. సో వాళ్ళందరికీ కూడా మెరుగైన జీతాలు ఇవ్వడానికి రేపు ఎస్సీ కమిషన్ ముందు మేము విజిలెన్స్ కమిటీ తరఫున దాన్ని పెట్టబోతున్నాం. అది ఒకటి ఇండస్ట్రియల్ పరంగా. అదేవిధంగా గోదావరిఖనిలో ఉన్న అన్ని స్కూల్స్ కూడా, పెద్దపల్లిలో ఉన్న స్కూల్స్ కూడా చాలా వరకు మేము ఐడెంటిటీ చేసినాం. ప్రతి స్కూల్లో ఆయాలు, స్కావెంజర్స్, మిగతా సీపర్స్ కూడా 6,000 జీతానికి పనిచేయించుకుంటా ఉన్నారు రాత్రి 6 గంటల వరకు. ఇది చట్టవిరుద్ధం, ఇది లేబర్ యాక్ట్ విరుద్ధం. ప్రతి ఒక్క స్కూల్ యాజమాన్యం కూడా ఈ ఎవరైతే పనిచేసే దళిత మహిళలు అయితేనేమి, అదేవిధంగా సోదరులు అయితేనేమి వాళ్ళకు మినిమం వేజెస్ కంపల్సరీ ఇవ్వాలి. దళిత టీచర్స్కి అయితే ఎంఎస్సీ బీఎడ్ చేసినా కూడా ప్రతి ఒక్క స్కూల్లో మినిమం వేజెస్ లేవు. 8,000 వరకు కుదించబడతా ఉన్నది. మరి అదే హైదరాబాద్కి వెళ్తే 20,000 వరకు జీతం వస్తున్నారు. మీ ఫీజులను చూస్తే విపరీతంగా కార్పొరేట్ ఫీజులు ఉన్నాయి. కానీ ఇక్కడ దళిత టీచర్లకి కానీ, దళిత వార్డెన్లకు కానీ ఎలాంటి పే స్కేల్ లేదు. దానిపైన కూడా మేము స్పందిస్తాం, కలెక్టర్ గారి దృష్టికి తీసుకొద్దాం. ప్రతి స్టేట్ ఎడ్యుకేషనల్ సెక్రటరీ కూడా దానికి జిల్లా విజిలెన్స్ కమిటీ లెటర్ రాస్తుంది. రామగుండం నగరపాలక అధికారుల దూకుడు రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ప్రజాప్రతినిధులు చెప్పినా వారు పెడచెవిన పెడుతూ అక్రమ నిర్మాణాల పేరిట కూల్చివేతలకు పూనుకుంటున్నారనే ఆరోపణలకు ఎన్టీపీసీలో ఈరోజు జరిగిన ఓ సంఘటన వెలుగు చూసింది. ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీకి చెందిన గోపూరు చంద్రయ్య అనే ఓ చిరి వ్యాపారి షెడ్డు నిర్మాణం చేపట్టగా ఈ నిర్మాణాన్ని మున్సిపల్ సిబ్బంది అడ్డుకున్నారు. కొంత మేరకు కూల్చివేశారు. దీంతో చంద్రయ్య చెయ్యి కోసుకోవడంతో ఈ ఘటన కలకలం రేపింది. దీంతో మున్సిపల్ సిబ్బంది వేణు తిరిగారు. ఎంత కడుపు కాల్త తీరుతాందా నేను నాకు ఇలా తాడో పేడో తేలితేనే రోడ్డు గురించి నేను లేస్తా, లేదంటే మాత్రం ఉరేసుకొని సత్తా ఇవ్వాలి. రాత్రి వరకు ఉరేసుకొని సాగకపోతే ఈ కరెంట్ తీగలు ముట్టుకోకపోతే చూడు, ఇలా ఉరేసుకొని సచ్చిందే కావాలి. మెడకాయ దింపుతా నేను, భయపడే శాత నేను తెలుసా. నేను మంచితనానికి మంచుకుంటాను. సార్లు 4 సార్లు ఎమ్మెల్యే సార్ దగ్గర తమ్ముడు పోయిండు, కట్టుకోమన్నాడు. ఎమ్మెల్యే సార్ కట్టుకోమంటే మేము కట్టుకుంటున్నాం. వాళ్ళందరికీ అశోక్ ఎంత పర్మిషన్ ఇచ్చిండు, మరి ఆ పర్మిషన్ వాళ్ళకి ఇస్తేనే కదా కట్టుకుంటారు 40 ఫీట్లకు. మేము కూడా 40 ఫీట్లకే కట్టుకుంటాను. మరి వాళ్ళ ఎందుకు కూలగొట్టే 40 ఫీట్లకు? వాళ్ళే కూలగొట్టి ఇప్పుడు నాది కూడా కూలగొట్టి నాకు కట్టించి కూలగొట్టి ఇప్పుడు నువ్వు ఇక దమ్ము నమ్ముకోని అయితే నేను దక్షిణుడు కావాల్సిందే. నేను ఉందా చెప్పిండు, ఎమ్మెల్యే సాబ్ కట్టుకోమని చెప్పిండు. రోడ్డు పెద్దగైతే కూలగొడతా అని చెప్పిండు. సరే అన్నాం, మేము కట్టుకుంటా అన్నాం. జీవనోపాధికి ఇల్లు మీద 20 లక్షల లోన్ తీసుకున్నా. ఇప్పుడు సంవత్సరం ఆ ఇల్లు యాలపాట పెట్టారు. మేము లాస్ అయినాం. కూలగొట్టుకోమంటే సరే అనుకున్నాం. మళ్ళీ ఇప్పుడు మాకు చెప్పకుండా వచ్చి కూలగొట్టారు. 30,000 లాస్ అయినాయి. ఇప్పుడు నేను సాగు బతుకుల్లో ఉన్నా. ఇప్పుడు ఎమ్మెల్యే సాబ్ రావాలి, మహంకాళ స్వామి రావాలి. ఇప్పుడు నాకు ఏదో సమాధానం చెప్పాలి. నాకు ఆదివారం దాకా నేను ఇక్కడి నుంచి చేస్తా. ఇప్పుడు లేకపోతే పెట్రోల్ పోసుకొని చేస్తా నేను.
అశోక్ చేసింది నాకు ఇది తప్పు. అశోక్ మళ్ళీ అందరికీ 40 ఫీట్లు పెట్టుకొని కట్టుకోమని అటు సైడు అశోకే. మరి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఎవరు వస్తారు తొందరగా? ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.